హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సండే. మేము మా సండేని ఎలా స్పెండ్ చేసాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే మార్నింగ్ వచ్చేసి గోరువెచ్చని నీరు ఇంకా తేనెతో అయితే నా మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి పిల్లల కోసం ఫ్రెష్ మిల్క్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు నేను కిందికి వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఇక్కడైతే నేను దోశ కోసం రుబ్బు అనేది తయారు చేస్తున్నాను. సో దోశలట కామన్గా నేనైతే టమాటా ఇంకా ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తాను. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే దోశ చేస్తాననే 1 అవర్ లేదా 2 అవర్స్ ముందు మాత్రమే పేస్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి కూడా పులుపుగా ఉంటే తినాలనిపించదు అలా అనేసి. సో తనైతే 8కే టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతారు అన్నమాట. నేనైతే పిల్లలు వేసేసరికి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నా కోసం నేను టిఫిన్ చేసుకుంటాను. ఎవరి తినేటప్పుడే వేడివేడిగా ఉంటే బాగుంటాయని అప్పటికప్పుడే చేసుకొని తింటాం అనమాట. అన్నీ ఒకేసారి చేసి ఉంచను. ఎవరు తింటామంటే వాళ్ళ కోసం వేసి ఇస్తాను అంతేని. సో ఇది ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అయితే టేస్టీగా, సింపుల్గా, ఈజీగా, వేగంగా మార్నింగ్ అనేది టిఫిన్ రెడీ అయిపోతుంది. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ అనండి. ఇక్కడ హాయ్ చెప్పు. బుద్ధి ఇచ్చే మమ్మీకి బుడ్డు పైన. ప్రియాన్స్ అయితే పడుకొని లేచాడు. ఇప్పుడు అసలైన డే అనేది నాకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళు పడుకున్నంతసేపు కూడా సైలెంట్గా ఉంటుంది. సో ప్రియాన్స్ నేను దోశలు అయితే వేసేస్తున్నాం. ఇక్కడైతే వాడితో మాట్లాడుతున్నాను. డాడీ ఏరియా అని అడిగితే ఆడు చెప్తాడట వెళ్ళారు అని అనేసి. సో నేనైతే ఇక్కడ టీ రెడీ చేస్తున్నాను అన్నమాట. మార్నింగే హనీ ఇంకా వాటర్ తాగాక ఒక 2 అవర్స్ తర్వాత టీ అనేది తాగుతాను. అది కూడా డైలీ కాదు, ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఇలా రెడీ చేసుకొని అల్లం ఇంకా ఇలాచీ వేసుకొని చేస్తానన్నమాట. ఆ 2 వేసి టీ చేస్తే భలే టేస్ట్గా ఉంటుంది. మనకు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడైతే ప్రియాన్స్ ఆడుకుంటున్నాడు. నార్మల్గా అయితే సమ్మర్లో మాత్రం ఎక్కువ టీ, కాఫీ ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు. దాని ప్లేస్లో మనం ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి తాగడం వల్ల చాలా మంచిది. టీ పొంగిపోతుందని ప్రియాన్స్ చూడండి ఎలా ఊదేస్తుండో. వాడికి అన్నీ తెలుస్తాయి. ఈ జులై వస్తే వాడికి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట. వాడు కూడా దోశ చాలా ఇంట్రెస్ట్ తింటాడు. అలా అని కడుపు ఫుల్గా ఏం తిండో, ఏదో చిన్నపిల్లలు ఎలా తింటారో అందరికీ తెలుసు కదా. అలాగనేసి వాడికి కొంచెం తినిపిస్తాను అప్పుడప్పుడు. ప్రియాన్స్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఏ సాంగ్ కావాలరా అని అంటే గుంటూరు కారంలో సాంగ్ చెప్తాడు. మార్నింగ్ టైంలో క్వార్టర్స్ దగ్గరికి బేకరీ గాడి అనేది వస్తుంది. సో హారన్ వేసిన వెంటనే ప్రియాన్స్ అలర్ట్ అయిపోతాడు. అమ్మ కొను అని అనేసి అడుగుతాడనమాట. సో ఇక్కడైతే ఇది పొటాటో ఇంకా కాకరకాయ ఫ్రై అనమాట. నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కాకరకాయ పక్కాగా తింటాను అనమాట. నేనే కాదు తను కూడా తింటారు, చాలా ఇష్టం తనకు కూడా. అలా చక్కగా కూర్చొని టీవీ చూసుకొని తినకపోతే అస్సలు తిన్నట్టే ఉండదు. టీవీ అయినా ఉండాలి, మొబైల్ అయినా ఉండాలి. అది అలాగ అలవాటు అయిపోయింది అన్నమాట. ఇక్కడైతే ప్రియాన్స్ కోసం నేను రాగి జావ చేస్తాను. మా లాంగ్వేజ్లో అయితే అంబలి. సో ప్రతిరోజు తెల్లవారి వాడికి ఇదే పెడతాను అన్నమాట. రాగి జావ లేదా ఇంట్లో చేసుకున్న సెర్లక్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆడు తింటాడనమాట. సో ఇక్కడైతే వాడి కోసం నేను రెడీ చేసిస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1/2 అవర్ తర్వాత నేను వాడికి ఫుడ్ అనేది ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే నైట్ 9 ఈ టైం తర్వాత ఆడు ఇంకేం తాగడు, తినడు. కాబట్టి మార్నింగ్ లేవగానే ఆకలేస్తుంది అనేసి ఫస్ట్ వాడి కోసం వేగంగా రెడీ చేసేస్తాను. సో ఇక్కడైతే మా పాప కూడా నిద్ర లేచింది. ఇక్కడ చూడండి ప్రియాన్స్ వాళ్ళ అక్కకి గిల్లుతున్నాడు. ఆడు అస్సలు ఖాళీగా ఉండలేడు, ఎవరికొకరికి గిల్లుకొని ఏదో ఒకటి చేసుకునే ఉంటాడు. ఇక్కడైతే రాగి జావలోన పాలు వేసాను అనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట పిల్లలకి. ఇది మార్నింగ్ ఇస్తే చాలా మంచిది.
సో కొంచెం వేడిగా ఉంది, అది కొంచెం చల్లారాక ఇంకా వాడికి తినిపించాలి. అసలైన టాస్క్ ఇక్కడ మొదలవుతుంది. వేంగ తినరు వాళ్ళు. తినేటప్పటికి మనం ఫ్లైట్లో అమెరికా వెళ్ళి మళ్ళీ ఇండియా వచ్చేవచ్చు అన్నమాట, అంత లేటు తింటారు. సో ఇక్కడైతే హర్షికి రిషికి వీళ్ళిద్దరి కోసం దోశ వేస్తున్నాను అన్నమాట. ఇక్కడితో టిఫిన్ల సెక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకా పిల్లలకి స్నానం చేయించాను. ప్రియాన్స్ అయితే చేస్తాడు, ఇంకా హర్షిత చేయలేదు. నార్మల్గా అయితే హర్షికి పాల్లో పౌడర్ కలిపేసి మార్నింగే పాలు ఇచ్చేస్తాను అనమాట. దాని గురిండే చెప్తుంది, మమ్మీ పాల్లో కలుపుకుంటా నార్మల్ పౌడర్ అడిగితే కొడుతుంది అని చెప్తుంది అనమాట. ఇక్కడ పిల్లలు మంచి డీజే సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నారు. లంచ్ అందరం పెరుగన్నం తినేసాము. ఈ ఎండలకి పెరుగన్నమే బెస్ట్ అని. ఇక్కడైతే వచ్చి ఇది మధ్యాహ్నం అన్నమాట. బట్టలన్నీ ఉతికేసి బయట ఆరబెట్టేసాను. మేము 3rd ఫ్లోర్లో ఉంటాం అనమాట. సో ఇక్కడైతే బాల్కనీలన్నీ క్లీన్ చేస్తాను. సండే తను కొంచెం ఎక్కువ టైం ఇంటి దగ్గర ఉంటారు, దానివల్ల ఏవైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఈవేళ కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడైతే మా సారు టీ వండుతాను అనమాట. తను టీ చేసేలోక మనం అన్నం కూర చారు కూడా వండవచ్చు అనమాట. అందుకోసమే టీ వండుతాను అని చెప్తాను. ఇక్కడైతే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను. ఇక్కడ ఏమంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ చూస్తూ టీ తాగేసాం. ఇంకా ఇక్కడ టైం వచ్చి 6:30 అయ్యింది. మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్దామని అనేసి రెడీ అయ్యాము, కానీ టైం అయిపోవడంతో ఇంకెందుకులే అని మార్కెట్కి వెళ్ళామన్నమాట. సండే పక్కాగా బయటికి వెళ్తాము, కొంచెం రిలీఫ్ కోసం అనమాట. 1 వీక్ మొత్తం అలాగే ఇంట్లో ఉండాలి కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి బయటికి వెళ్తామని. వెళ్ళాక ఇలా ఇక్కడ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఫేమస్ అనమాట, భలేగా ఉంటుంది. సో అది అలా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. బయట ఫుడ్ డిన్నర్ అలాంటివి అయితే నాకు అస్సలు నచ్చవు. ఇక్కడ ఫుడ్ అంత బాగోదు. మన సైడ్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. టేస్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఇక్కడ చాలా రేర్ అన్నమాట బయట ఫుడ్ తినడం అనేది. సో అందుకే ఇంకా ఇంటికి వచ్చేసాక చికెన్ ఇంకా బిర్యానీ రెడీ చేస్తాను అనమాట. సో ఇంకా డిన్నర్ చేస్తాము. మా సండే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందన్నమాట. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. చూసిన తర్వాత ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకో